అయితే చూసుకోవాలి. అండ్ మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే కింద మన ప్యాన్కి అంటకుండా ఉండాలన్నమాట. ఇలాగా కన్సిస్టెన్సీ వచ్చినాక మనం కోకో పౌడర్ని కానీ తీసుకోవచ్చు. కోకో పౌడర్ కానీ డార్క్ చాక్లెట్ కానీ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఈ మకానాలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి వెయిట్ మేనేజ్ చేసుకోవడం, వెయిట్ మెయింటెనెన్స్లో మనకి స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ అయితే ఉంటాయి. అలాంటి అప్పుడు ఇలా కూడా చేసుకొని తినొచ్చు. అండ్ మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. మన డైట్లో మకానాన్ని కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా పక్కా వాళ్ళైతే మకానాన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేస్తారు. మనకి పాకం రెడీ అయిపోయింది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా మనం ఒకటేసారి వేసుకొని వెంటనే పైనుంచి కింద వరకు మొత్తం కలిపేలా మిక్స్ అయ్యేలాగా మనకి ఆ చాక్లెట్ అనేది ఫ్లేవర్ మొత్తం మకానాకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం కింద స్టవ్ అయితే ఆపేసేయాలి మిక్స్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే అవి